హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను మీకు పాతం కాలం నాటి చల్లచారునైతే చూపిస్తున్నాను. ఇదైతే మా అమ్మమ్మ రోజుల్లో ఇలా చేసుకునేవాళ్ళంట. ఇప్పుడైతే మనం మజ్జిగ చారు లేకపోతే పెరుగు చట్నీ అలా చేసుకుంటున్నాం కదా! అలానే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఇది ఉంటది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. అన్నం మొత్తం ఇదే యేసుకొని తినేంత టేస్ట్ అయితే ఉంటది. ఇందులో ఇంకా వడియాలు గానీ, అప్పడాలు గానీ ఏదైనా నంచుకుంటే ఇంకా చాలా అంటే చాలా బావుంటది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా రోటిని కడుక్కొని, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. అలా నూరుకోవటం వల్ల ఈ మొత్తం ఉంది కదా! ఇవి పచ్చిమిర్చి ఒకే చోటే కాకుండా మొత్తంలో కలిసిపోయి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. అదే మనం ముక్కలుగా కట్ చేసామనుకో అప్పుడొకటి, అప్పుడొకటి కనుక అలా కాకుండా ఇలా అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇలా నూరుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా తొలకలు లేకుండా బాగా మెత్తగా చిలుక్కోవాలి. ఇలా మెత్తగా చిలుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని ఇంకొంచెం బాగా మెత్తగా చిలుక్కోవాలి. తొలకలనేది లేకుండా బాగా మెత్తగా చిలుక్కోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం పొయ్యి మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని, తాలింపు గింజలు, కొంచెం పసుపు, కరివేపాకు మొత్తం వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం చేసుకున్నాం కదా మజ్జిగ, వాటిలో వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ అయిన సల్లచారు రెడీ. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా ఈజీ గూడా. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసినా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.